లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ పండుగ అయిపోయింది, దాంతో మనము ముగించుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈస్టర్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే కనుక ప్రభు యొక్క పునరుద్ధాన యొక్క ప్రధాన సందేశం ఏమిటి అని కనుక చూసినట్టయితే మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన మరి చాలా చక్కగా మాట్లాడడం మనం చూస్తాం. కాబట్టి పునరుద్ధానము అనగా ఏమిటి అంటే కనుక యేసు పునరుద్ధానం క్రైస్తవ సందేశానికి కేంద్ర బిందువు. దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ద క్రిస్టియానిటీ. లేకపోతే క్రిస్టియానిటీ నో వే, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వ్యాలిడిటీ ఇన్ ద లైఫ్. కనుక ఈస్టర్ ఆదివారం నాడు లేదా ఈస్టర్ సీజన్ అంతా కూడా మరి అనేకమైనటువంటి సంఘాలు దేవుని యొక్క సమాధిని గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు శిలువ మరణాన్ని గురించి మాట్లాడడం వింటూ ఉంటాం. అయితే మనం ఆలోచించినట్టయితే లూకాసు వార్తికుడు, అలాగే మత్తయి, తర్వాత మరి యోహాను, వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే నలుగురు సువార్తికులు సినాప్టికల్ గాస్పల్స్లో వాళ్ళు ఏం రాశారంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన మృతుల్లో నుండి లేచాడు. మరి లూకా 24:21, మత్తయి 28:6లో ఆయన లేచాడు. ఆయన లేవటం వల్ల ఆయన తిరిగి పునరుద్ధానము, పునః ప్లస్ ఉద్ధానము, పునః అనగా తిరిగి, ఉద్ధానము పైకి లేవడం. మరణించిన వ్యక్తి పైకి లేవడం అనేది ఎక్కడ మనం చూడలేదు. చరిత్రలో చాలా అత్యంత ఖరీదైనటువంటి సమాధులు, చాలా గొప్ప వ్యక్తుల సమాధులు, చాలా గొప్పగా చెప్పుకునేటువంటి సమాధులు ప్రపంచంలో సుమారు ఒక 4000 సమాధులు ఉన్నాయట. వాటిలో ఎన్ని వెతికినా కూడా అవన్నీ కూడా మూతవేయబడి ఉన్నాయి. వాటిలో చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలు, ఉళ్ళి, ఆ వాసన ఉంది. కానీ యేసుక్రీస్తు వారి సమాధి తెరవబడిన సమాధి. అందులో యేసు ప్రభు వారు లేరు. దానికి చాలా గొప్ప రీసెర్చ్ చేశారు, నిజమా అబద్ధమా అని. అదంతా కూడా వెతికితే యేసుక్రీస్తు వారు నిజంగా లేచినట్టుగానే ఈరోజు సాక్ష్యాలు జరుగుతున్నాయి. కాబట్టి పునరుద్ధానము అనేది అత్యంత ప్రముఖమైనటువంటి అంశముగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ వాంగ్మయంలో చాలా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విశేషమైనటువంటి సువార్త. అది లేకపోతే మనం ఎంత బైబిల్ చెప్పినా కూడా వ్యర్థమైపోతుంది. కనుక యేసు ప్రభు వారు మరి ఆలోచించినట్టయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే కనుక అది ప్రవచనాత్మకము. ఎందుకనగా పాత నిబంధనలో బలులు, అర్పణలు చేసేవారు పాప శాపాల నుంచి విడుదల చేయడానికి. కానీ యేసు తండ్రి అయిన దేవుడు అనాది కాలంలోనే మరి సృష్టి రూపింపక ముందే ఏర్పాటు చేయబడినటువంటి వధకేర్చబడిన ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నట్టుగా మనం గమనిస్తాం. అందుకే ఆయన మరి ఈ లోకానికి ఎలా వచ్చారన్నది మనందరికీ తెలుసు. ఒక పేదవాడిగా, దీనుడిగా, మరి దరిద్రుడిగా, ఆయన ఏమీ గుర్తింపు లేనివాడిగా ఈ లోకంలో ఒక కన్య మరియ కడుపును పుట్టి పరిశుద్ధాత్మను అవతరించి మరి ఆయన మన కోసం అతి ఘోరాతి ఘోరమైన శాపగ్రస్తమైన శిలువ మరణం పొంది అనేకమైన వేదనలు మన కోసం అనుభవించి ఒక్క మాట కూడా నోరు విప్పి మాట్లాడకుండా వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేటి ఎలాగ మౌనంగా ఉంటుందో యెషయా రాసిన 53వ అధ్యాయంలోని శ్రమా సేవకుని యొక్క గీతాన్ని మనం చూసినప్పుడు ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి నొందిన వాడిగా, ప్రజల చేత తృణీకరింపబడినటువంటి వాడిగా, ఆయన సొగసును కోల్పోయిన వాడిగా, ఆయన అందాన్ని పోగొట్టుకున్నవాడిగా నీ కోసం, నా కోసం ఆయన ఈ లోకంలో చనిపోయాడు. మన పాప శాపాల నుంచి మనకి విడుదల ఇవ్వడానికి చనిపోయాడు. అదే ప్రవచనాత్మకం. కనుక ఈరోజు మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం. మనకు ఒక అభయం ఇవ్వబడింది. ఎందుకంటే మనం చనిపోతే మన యొక్క నీతి కాదు, కానీ దేవుడు మన కొరకు చనిపోయాడని ఆయనని మనం నమ్మిన ఎడల, ఆయన రక్తంలో మన పాపను కడుక్కునే ఎడల మనకి నిత్య జీవం ఇవ్వబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోవటము అనే దానితో కాకుండా ఆయన తిరిగి లేవడము
ఆయన అనేకసార్లు చెప్పాడు తన శిష్యులకి, నేను మరి చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తానని. కాబట్టి పునరుద్ధానం లేకుండా మన విశ్వాసం మరియు ఈ క్రైస్తవ సిద్ధాంతాలన్నీ కూడా వ్యర్థమని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 15, 12, 19లో మరి చెప్తా ఉన్నాడు. పునరుద్ధానం లేకుండా క్రైస్తవ జీవితం ఎంత నిరాశజనకంగా మరియు అర్ధరహితంగా ఉంటుందో ఆలోచించడం, దాని గురించి మరింత ఆలోచించడానికి మనల్ని ప్రేరేపించాలి. మరి పునరుద్ధానం లేకుండా యేసు మరణానికి దైవిక వివరణ మరియు ఆమోదం లేకుండా పోతుంది. అందువల్ల పునరుద్ధానం యేసు మరణాన్ని జయించి అందరికీ ప్రభువుగా పరిపాలించే శక్తివంతమైన దేవుని కుమారుడని తండ్రి స్పష్టమైన సంకేతానికి సమానంగా రోమా 1:4-25 వచనాల్లో మరి పునరుద్ధానము యేసు యొక్క క్రొత్త నవనిబంధన లేకపోతే కొత్త నవనిబంధన రక్తం తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తుందని నిరూపించింది. పునరుద్ధానం కాకుండా ప్రభు బల్ల వద్దకు మనం వెళితే దానివల్ల మనకి ఎలాంటి విడుదల లేదు కదా. అంతేకాదు తండ్రి రాజ్యంలో క్రొత్త ద్రాక్షారసపు పాత్ర కోసం ఎదురు చూడటానికి కూడా మనకి ఎటువంటి కారణం కూడా ఉండదు ప్రభు వారు లేకపోతే. కాబట్టి పునరుద్ధానం లేకుండా ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నా అవన్నీ వ్యర్థమే. కనుక అవి యేసు అలా చేస్తానని మనకి ఎన్నో వాగ్దానాలు చెప్పాయని లేకపోతే దానికి ఉనికి ఏముంది, గుర్తింపు ఏముంది? అందుకే మత్తయి 12:40, 16, 21, 17, 9, 23, 20, 19, 26, 32 చూసినట్టయితే ఆయన్ను మనం దేవునిగా అంగీకరించాలా లేకపోతే మన కోసం వేదన చెందాడని జాలిపడాలా? అది కాదు. ప్రభువు వారు కనుక లేవకపోతే ప్రభువు వారిని మనం విశ్వసించాల్సిన అవసరం కూడా లేదు. అందుకని మరి కొరింథీయులు 15లో 16, 19 అంటాడు. అలాంటప్పుడు మన విధేయత, మన నమ్మకం ఆయన పట్ల ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సిఎస్ లూయిస్ ఏమంటాడంటే, కేవలం క్రైస్తవ మతంలో చెప్పినట్టుగా ఆయన మోసపోయేవాడు లేదా మోసగాడు అయి ఉండేవాడు, కానీ ఆయన అత్యంత అద్భుతమైన వాగ్దానం నిజమైంది కాబట్టి మనం ఆయన మిగిలిన వాగ్దానాలన్నిటిపై ఆధారపడి జీవించకుండా ఎలా బ్రతుకుతాం అని సిఎస్ లూయిస్ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కనుక పునరుద్ధానం లేకుండా చర్చికి లేకపోతే అపోస్తులందరికీ కూడా ఒక పునాది అనేది లేదు. ఈరోజు సంఘానికి పునాది లేదు. మత్తయి 16:18 యేసు పునరుద్ధానం చెల్లా చెదురుగా ఉన్నవారిని తిరిగి నమ్మకమైన అనుచరులుగా మార్చింది. ఖాళీ సమాధిని మూట కనుగొన్న స్త్రీల్లో మరి తల్లి అయిన మరియా, తర్వాత మగ్దలేని మరియా, వారు దేవుని ఎంతగా ప్రేమించారంటే తెల్లవారుజామునే ఆ పురుష సమాజంలో, పురుషాధిక్యత ఉన్న సమాజంలో ఆయన శిష్యులైన వారు లోపల దాక్కుంటే వాళ్ళు దేవుని పట్ల ప్రేమతో సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని సిద్ధపరచాలనే వెళ్ళారు. నిజానికి వారు కూడా దేవుడు లేస్తాడని ఆశతో వెళ్ళలేదు, కానీ దేవుడు వారి యొక్క ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచాడు. మరి ఏడ్చింది, అయ్యో నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నా దేవుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. సొంత వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు మనం ఎంత దుఃఖపడతామో, ఆ యొక్క ఎడబాటు ఎంత వేదన కలిగచేస్తుందో, ఆ వేదంతో ఆమె కన్నీరు కాచుస్తూ ఉంది. ఏది శుక్రవారం నుంచి ప్రభువు వారు పడుతున్న బాధలన్నీ చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చినటువంటి స్త్రీలు మళ్ళా తెల్లవారుజామునే పరిగెత్తుకుని వచ్చి ఆ యొక్క రాయి ఎవరు దొర్లిస్తారన్నప్పుడు ప్రభు వారి కోసం సిద్ధపాటు చేసినప్పుడు లోపలికి వెళ్ళి భయం అనేది లేదు. సమాధుల దొడ్డులోకి వెళ్ళడానికి భయం లేదు. స్త్రీలు పరిగెత్తారు, లోపలికి వెళ్ళారు. అక్కడ ప్రభువారు లేరు, ఆయన ఇప్పిన బట్టలు మాత్రమే ఉన్నాయి. అది చూడగానే వారి గుండె పగిలిపోయింది. అయ్యో ప్రభువారిని ఎత్తుకెళ్ళిపోయారని ఎక్కడో దాక్కున్న ఆయన ప్రియమైన స్నేహితుడు పేతురికి, యోహానికి ఆ వార్త తెలియజేసినప్పుడు వారు పరిగెత్తుకుని వచ్చి నిజమా ఆయన లేడు, ఆయన ఎవరో ఎత్తుకెళ్ళిపోయారన్నది వారు కూడా కనుగొన్నారు. అంతేగాని దేవుడు లేచాడని వారు నమ్మలేదు. కాబట్టి ఖాళీ సమాధిని కనుగొన్నటువంటి ఈ స్త్రీలు పునరుద్ధానమైనటువంటి వార్త కంటే ఆయన దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయారన్న వార్త వారికి తెచ్చినప్పుడు ఆ శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. మనం చూస్తాం మత్తయి 28:7, మరి 10, 16, 20 నుంచి. కానీ ఇప్పటికి ఇంకా కొంతమందికి యేసుక్రీస్తు వారి పునరుద్ధాన సందేశం నేటికి మరి కొంతమందికి డౌట్.
ఎంత విచారకరం చూడండి. ఈరోజు మనందరికీ దేవుడు ప్రత్యక్షపరిచారు. ఆ దినాల్లో వారికి తెలియలేదు, కానీ ప్రభు వారు లేచారన్న విషయం మనందరికీ తెలుసు. దేవదూతలు మాట్లాడారు వారితో. మగ్ధలేని మరీకి ఎంత భాగ్యం అండి. దేవదూతలు చెప్పారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు అయిన దేవుడు అని మరి చెప్తా ఉన్నారు. కనుక నువ్వు వెళ్ళి ఆయన శిష్యులకి చెప్పు, ఆయన వచ్చి గల్లే ప్రాంతంలో ఆయనతో కలుస్తాడని చెప్పని చెప్తా ఉన్నారు. కనుక ఈరోజు పునరుద్ధాన సందేశం ఎవరైతే సందేహిస్తున్నారో వారిని కూడా కొద్ది కాలానికి శిష్యులుగా మార్చడానికి అది ఒక శక్తివంతమైన ప్రతిభావంతమైన ఆయుధంగా ఉంది పునరుద్ధానం. ఈ దినాల్లో పునరుద్ధానం లేకుండా త్యాగపూరిత జీవితానికి నమూనా ఉండదు. కనుక యేసు సిలువ వేయబడిన జీవితం యొక్క వ్యతిరేకతను మూర్తిభవించి ప్రదర్శించాడు. స్వార్థపూరిత జీవితం దుఃఖమని, మరియు స్వార్థానికి మరణించినప్పుడు మాత్రమే నిజంగా సమృద్ధిగా జీవించడం జరుగుతుందని యేసు ప్రభు వారి యొక్క మరణం మన అందరికీ తెలియజేస్తుంది. మత్తయి 10:38-39, 16వ అధ్యాయం 24-28లో మనం గమనిస్తాం. పౌలు దీన్ని మరింతగా ఈ యొక్క మాటలను ఆయన అనుభవాలతో చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడంటే, యేసు అనుచరులు ఆయనతో పాత జీవితానికి చనిపోయారని మరియు ఆయనతో కొత్తగా జీవానికి లేచారని మనకి బోధించాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం 1-11 కనుక చదివినట్టయితే. కానీ యేసు బాధలు ఆయన పునరుద్ధానికి మరియు పరలోక పాలనకు దారి తీయకపోతే కిరీటానికి దారి తీసే సిలువ యొక్క ఈ పరివర్తనాత్మక నమూనా ఒక ప్రాసనంగా మిగిలిపోతుంది. వితౌట్ పెయిన్స్ దెర్ ఈజ్ నో గెయిన్ కదా, కష్టపడకుండా లాభాలు రావు. సో వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో క్రౌన్ ఆల్సో. సిలువను మొయ్యందే మనకి కిరీటాలు లభించవు. ఫిలిప్పీలకు వినయం మరియు ఐక్యతతో జీవించమని బోధించడానికి పౌలు యొక్క ఆధారం యేసు కథను చెప్పడం, ఆయన గత వినయం ఆయన భవిష్యత్తు ఉన్నతికి ఎలా దారితీసిందో దానిపై కేంద్రీకరించడం. ఫిలిప్పి రాసిన పత్రిక 2వ అధ్యాయం మనందరం చదువుతాం, 1-13 వచనాలు. ఎందుకు ఆయన నామం అన్ని నామాల కంటే ఘనమైందో కూడా మనం గమనిస్తాం. కాబట్టి పునరుద్ధానం లేకుండా భూమిపై జరిగే అన్ని తప్పుల్ని సరిదిద్దడానికి కూడా అవకాశం అనేది లేదు. ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే షాలోమ్ ఉండదు. మీకు సమాధానం కలుగును గాక. ప్రభువారు మరణం అంతటితో ఆగిపోలేదు. ఆయన తిరిగి లేచాక తన శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని ఆయన చెప్తూ ఉన్నారు. ఈరోజు మనందరం సమాధానం కలిగి ఉండటానికి ఆయన పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాలు, ఆయన పునరుద్ధానం యొక్క శక్తి, ప్రతిభావంతమైనటువంటి ప్రభావవంతమైన ఆయన మహిమను మనం పొందుకున్నాం కనుక చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు న్యాయం కోసం నేల నుండి రక్త కేకలు వేసే అమరవీరులు ఎప్పటికీ నిరూపించబడరు. ప్రకటన 6వ అధ్యాయం 9-11. పునరుద్ధానం లేకపోతే చరిత్ర అంతటా మానవులు లెక్కలేని తప్పులు చేసి అన్యాయాలు చేస్తే అవి ఎప్పటికీ సరిదిద్దబడవు పునరుద్ధానం లేకపోతే. కాబట్టి పాపానికి అంతిమంగా లెక్కింపు ఉండదు అని మరి సాతాను విశ్వ యుద్ధంలో విజేతవుగా మిగులుస్తాడు అనేటువంటి బాధ లేకుండా ప్రభు వారు తిరిగి లేచారు. అంటే ఈనాటి విశ్వ విజేత ఎవరు? యేసుక్రీస్తు వారు. మరణాన్ని గెలిచారు, మరణపు ముళ్ళును విరిచారు. మరి ఆయన లేచాడు కాబట్టి నేను కూడా లేస్తాను. ఎంత గొప్ప విశ్వాసం అండి, పునరుద్ధాన విశ్వాసం. కనుక దేవుని చిత్తం పరలోకంలో ఉన్నట్లుగా భూమిపై జరుగుతుంది. కాబట్టి యేసు లేపడం ద్వారా వారు చేసిన దానికి చివరికి ఆయన సమాధానం ఇస్తారని దేవుడు ప్రజలందరికీ చెప్తున్నాడు. కాబట్టి మరి ఈరోజు అపొస్తలుడైన పౌలు అంటాడు, నశిస్తున్న వారికి సిలువ వెర్రితనం, కానీ మనకైతే అది గొప్ప శక్తి. ఈరోజు మనందరికీ ఆధారం సిలువే కదా. యేసుక్రీస్తు వారు వెలాడిన ఆ సిలువ మరణమే నిన్ను నన్ను ఎంత బలవంతులుగా చేసింది. ఎందుకంటే ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు రక్తం మనల్ని ఎంతో గొప్పగా దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి గలతీ 6:14, 1 కొరింథీయులు 1:18-25, 1 పేతురు 1:19, హెబ్రీలు 2:9, 14, మరి ప్రకటన 5వ అధ్యాయం 6-9 వచనాలు చూస్తే పునరుద్ధానం లేకుండా సిలువ యొక్క అర్థం అస్పష్టంగా ఉంటుంది. యేసు మెస్సియా సువార్త
ఆయన రక్షకుడు అనే వార్త ఎక్కడైనా ప్రదర్శించాలంటే ముందు ఆయన మరణం గురించి మాట్లాడతాం, దానికి మరి వివరణగా రక్షణ శక్తికి రుజువుగా ఆయన పునరుద్ధానం అన్నట్టు చెప్పాలి. ఆయన లేచిన సందర్భం చెప్పకుండా మరణం గురించి ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. కనుక మరణం సంతోషించకుండా, అపవాది అట్టహాసం చేయకుండా ప్రభువు వారు తన కాళ్ళతో దాన్ని తొక్కేశారు. కాబట్టి మనం ఎంతగా యేసు మరణంతో పాటు యేసు పునరుద్ధాన్ని ఉంచని ఏదైనా సువార్త అది శాపగ్రస్తమైందని అపోస్తలుడు పౌలు చెప్పినట్టుగా మరి మనం యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు వాక్యంలో మనం చూస్తాం, గోధుమ గింజ భూమిలో చనిపోకపోతే అది బహుగా ఫలించదు. కనుక ఈరోజు ఓ ప్రియ సోదరి, నీవు నేను ప్రభు కొరకు శారీరకంగా మనం చనిపోయి శారీరక కార్యాల నుంచి మనం తప్పించబడి దేవుని కొరకు మరి ఆత్మ కలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మనకి పునరుద్ధానపు దీవెనలు ఎంతగా ఉంటాయంటే నీ యొక్క బలహీనతలు అది బలంగా మారుతుంది. నీ జవసత్వాలు కోల్పోతున్నప్పుడు పునరుద్ధానం యొక్క శక్తి నీలో జీవాన్ని లేపుతూ ఉంది, నీలో చైతన్యాన్ని ఇస్తూ ఉంది, నీలో ప్రభు కొరకు పని చేయాలనేటువంటి ఆసక్తిని బలాన్ని ప్రేరేపణ కలిగజేసేదే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. కనుక అట్టి పునరుద్ధాన శక్తితో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దర్శించునుగాక, బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువా, లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్నాం మా ప్రియులందరినీ కూడా నీ పునరుద్ధానపు దీవెనలతో బహుగా ఆశీర్వదించమని, ప్రభువా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నీ పునరుద్ధాన శక్తితో వారిని ఆదరించమని, వారికి విడుదల దయచేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.